హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోమాకండి. ఓకేనా. ఈరోజు వచ్చేసి నేను మొన్న మా తమ్ముడు పెళ్లి జరిగింది అన్నాను కదా, అది పూర్తి వీడియో నేను యూట్యూబ్ దయ వల్ల నేను మొత్తం ఆ పెళ్లి ప్రాసెస్ అంతా వీడియోస్ తీసుకున్నాను. నేను ఎప్పుడూ చూడలేదు ఇంత దగ్గర నుంచి. యూట్యూబ్ కోసం యూట్యూబ్లో పెట్టాలని మా సైడ్ ఎలా చేస్తారు అనేసి మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి నేను వీడియోస్ తీసుకున్నాను అన్ని ముక్కలుగా. ఇది పెళ్ళి జరిగే ముందు ఒక 2-3 అవర్స్ ముందు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తారండి. మాది తెలంగాణ స్టైలు. తెలంగాణ స్టైలే కానీ తెలంగాణలో కూడా డిఫరెంట్గా చేస్తారు. ఇది మా సైడ్ ఎలా చేస్తారో నేను చెప్తున్నాను అండి. మా తమ్ముడు మా మరదలు ఎలా ఉంది చెప్పండి. పెళ్ళికి ముందు కాళ్ళ గోర్లు తీయటం అంటారు, తెలుసా అండి? కాళ్ళగోర్లు తీసే కార్యక్రమం పెద్ద మనుషులు ఇవన్నీ ఫస్ట్ చూడండి. ఒక ప్లేట్లో బియ్యం పోసి మొత్తం లోట ఇంకా ఇవన్నీ పెట్టారు చూడండి. దారం కట్టారు, కూర్చోబెట్టారండి. ఇప్పుడు కాళ్ళు గోర్లు తీసే కార్యక్రమం అంట పెద్ద మనుషులే తీస్తారు. మీకు తెలుసా కాళ్ళ గోర్లు తీయటం అంటే ఏందో? ఎందుకు తీస్తారో నాకే తెలియదు. చెప్పండి ఎందుకు తీస్తారో. పెళ్ళికి ముందు కాళ్ళ గోర్లు తీయటం ఎందుకో అది మా పిన్నామ, మా తమ్ముడు వాళ్ళ అమ్మ దిష్టి తీస్తుంది. 100 రూపాయలు దిష్టి తీసి అక్కడ పెట్టాలంట. అవి పెద్ద మనుషులు తీసుకుంటారు అనుకుంటా. తీసి అక్కడ పెట్టి ఆశీర్వదించింది, వెళ్ళింది. నెక్స్ట్ వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేస్తారు. ఇక పెద్ద మనుషులు కొన్ని వాటర్ పెట్టుకున్నారు అక్కడ. తాంబూలం వాటర్ పెట్టుకొని తడి చేసుకొని గోర్లు తీస్తున్నారు. అటు సైడ్ వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు ఫోటోగ్రాఫర్స్, ఇటు సైడ్ నేను వీడియో తీసుకుంటాను. నేను ఒక వీడియోగ్రాఫర్. నేను ఇక్కడ వాళ్ళు ఏది చేస్తే అది వాళ్ళు తీస్తున్నారు, నేను తీస్తున్నాను. నన్ను చూసి వాళ్ళు, నేను వాళ్ళని చూసి నేను. భలే అనిపించిందండి. యూట్యూబ్లో అంటే అన్నీ పెట్టాలంటే నేను ఆ పెళ్ళి హడావుడే కానీ పిచ్చి దానిలాగా వీడియోస్ తీసుకోవడం సరిపోతుంది. అన్నీ ఏడ మిస్ అవుతున్నాయని మా కిరణ్ కొప్ప చెప్పే పిల్లల్ని అయితే గోర్లు తీసే కార్యక్రమం అబ్బాయికి చేస్తున్నాడు పెద్ద మనిషి. తర్వాత అమ్మాయికి కూడా చేశారండి. ఇలా ఎందుకు తీస్తారో మరి నాకే తెలియదు. కార్ల గోర్లు తీయటం ఎందుకు సాంప్రదాయం అనుకుంటా అట్లా. మరి దేనికో నాకే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఓకేనా. చూడండి రోకళ్ళతోటి ఎట్లా చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తారో చూశాను, అన్ని చోట్ల చూశాను కానీ ఎందుకు చేస్తారో తెలియదు. రోకళ్ళతోటి అట్లా ఆనిస్తున్నారు మరి ఇద్దరికి, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి. ఫస్ట్ టైం అండి ఇట్లా మొత్తం నేను ప్రాసెస్ అంతా చూడటం. ఎవరు పెళ్ళికి వెళ్ళినా మనం ఎందుకు అంత ముందు వెళ్తామండి. భోజనం టైంకి వెళ్తాం, అన్నం తింటాం, సదిం పెట్టి రావటమే ఇక మనం. ఇది నేను యూట్యూబ్ కోసం నేను అందరికీ తెలియాలనేసి నేను వీడియో తీసుకున్నాను. నెక్స్ట్ ఇక అది దారం జుట్టారుగా అదంతా తీస్తున్నారు చూడండి. అట్లా పెద్ద మనుషులు అట్ట 3 సార్లు అని పైన కట్టారు ఆ దారాన్ని. మీకు సైడ్ కూడా ఇలానే చేస్తారా చెప్పండి, తెలిస్తే చెప్పండి. నెక్స్ట్ ఇక నలుగు ప్రాసెస్ అండి. అమ్మాయికి అబ్బాయికి పసుపు రాసినాం, మేము కూడా రాసుకుంటున్నాం పసుపు. నలుగు ప్రాసెస్ ఉంది. ఇప్పుడు నలుగు వేయాలిగా, మేము నలుగు వేస్తున్నామండి. ఆ పెళ్ళికి మా తమ్ముడు వాళ్ళ తమ్ముడు ఆయన చిన్న ఆయన పెళ్ళి ముందయింది అనుకుంటున్నారు. వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. వాళ్ళ ముందయింది. ఈ నడిపాయన పెద్ద అయింది. వాళ్ళిద్దరు వదినలు. ఇంకా ఏమో మరదలు వదిన. మీకు నలుగు వేసినామండి, నలుగు పెట్టినాం. వాళ్ళకు కూడా హారతిస్తున్నాం. దీని ముందు ప్రాసెస్ అండి, పెళ్ళికి ముందు ప్రాసెస్ ఇదంతా. మీరు ఇలానే చేస్తారా చెప్పండి. హారతి ఇచ్చినాం. హారతి ఇచ్చి ఇక పిల్లగాడిని మళ్ళీ నెక్స్ట్ మేనమామ ఇంటికి పోయినామండి. చెప్పుల కోసం మేనమామ ఇంటికి వెళ్ళినాము. ఆమె వాళ్ళ మేనత్త, మా తమ్ముడు వాళ్ళ మేనత్త చెప్పులు తీసుకొని వస్తుంది మొత్తం మేళాలతో. కానీ మేళం సౌండ్ నేను మ్యూట్ చేసినండి. మొత్తం వెళ్తున్నారు చూడండి. మా వారు, మా బొడ్డోడు, నేను వీడియోస్ తీసుకోవడం జరిపోయిందండి. బాబు మొత్తం ఆ చెప్పులు తీసుకొచ్చారు మేనమామ వాళ్ళు. ఆ చెప్పులు మునిగేంత బియ్యం పోయాలంట మా పిన్నామ వాళ్ళు. మొత్తం బియ్యం పోసింది. 3 సార్లు పోయాలంట చాటతో తీసుకొచ్చి. వాళ్ళ తమ్ముడికి లింగి కండవ తీసుకొచ్చింది, అవి కూడా పెట్టింది మా పిన్ని. వాళ్ళిద్దరూ వదిన మరదళ్ళు ఇప్పుడు వాళ్ళు. ఇలా జరిగిద్దండి ప్రాసెస్ అయితే పెళ్ళికి ముందు. ఇవన్నీ కార్యక్రమాలు అయిపోయాక స్టేజ్ ఎక్కుతారు వీళ్ళంతా. ఇక పూట్లు తీసుకొచ్చింది వాళ్ళ మేనల్లుడికి మా అత్తయ్య. ఇది డెకరేషన్ అండి, స్టేజ్ డెకరేషన్ అయిపోయింది. దాని కార్యక్రమం అంతా అయిపోయింది. పెళ్ళికి ముందు కార్యక్రమం అంతా మేము రెడీ అవ్వడానికి వెళ్తున్నాం. రెడీ చేసి వచ్చామండి. ఇక పెళ్ళి స్టార్ట్ అయిపోయింది.
నేను పెళ్ళి తాళి కట్టేది అవన్నీ తీయలేదు, కొంచెం నా బుడ్డోడు ఉండనేసి కొంచెం లాస్ట్లో తీసిన, తలంబ్రాలు పోసుకుని ఇదంతా తీసినండి. పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి, మంచిగా జరిగింది. మీ సైడ్ ఇలానే చేస్తారా? మా సైడ్ అయితే ఇలా చేస్తారు. ఓకేనా? వాళ్ళు అటు ఫోటోలు తీస్తాను, నేను ఇటు ఫోటోలు తీస్తాను. పక్క వెళ్ళి కార్యక్రమం అయిపోయిందిగా, భోజనాల దగ్గరికి వెళ్ళామండి. ఆకలి అవుతుంది, మార్నింగ్ నుంచి ఏం తినలే. మార్నింగ్ టిఫిన్ చేసినాం అంతే, ఉప్మా. మళ్ళీ ఇప్పుడు 3:30 అవుతుంది అనుకుంటా, 3:30కి తిన్నామండి అన్నాలు. మా కిరణ్ ముందే తిన్నాలేండి, నా కోసం మళ్ళీ వచ్చిండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, ప్లీజ్ నందిని కిరణ్ ఛానల్. ఓకేనా? బాయ్ అండి అందరికీ.